హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక పేరెంట్స్ చిల్డ్రన్స్ తల్లిదండ్రులు పిల్లలు అప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు 3 జనరేషన్స్ తెలుసు. మా తాతల జనరేషన్లో అప్పుడు 10 మంది పిల్లలు ఉన్నా కాయ కష్టంతో 10 మందిని పెంచేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు పెంచితే వాళ్ళు తల్లిదండ్రుల పట్ల చాలా ప్రేమతో ఉండేవాళ్ళు. వాళ్ళకు ఏంటంటే ఆ పిల్లలకి అప్పుడు ఉద్యోగాలు తక్కువ ఉండేవి కాదు. ఎక్కడో ఒకటి ఒక 10 మంది పిల్లలు ఉంటే ఒకళ్ళకి వచ్చేది. అది లేకపోతే ఆ పిల్లలకి వాళ్ళు ఏమందించేవాళ్ళు, బలంగా అవ్వడానికి పిల్లలకి భోజనం ఒక్కటే పెట్టగలరు 10 మంది కాబట్టి. శక్తిని ఇస్తే ఆ పిల్లలు ఆ శక్తితో ఫ్యామిలీ నడుపుకుంటూ అలా ఆ జనరేషన్ అయిపోయింది. సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి 4 పిల్లలు, లేకపోతే 2, 4, 3, 2 అంతకన్నా ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఆలోచించారు ఏమని, మా తల్లిదండ్రులు పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదని. వాళ్ళు ఆడపిల్లలైతే ఉద్యోగస్తులకి, లేకపోతే బాగా చూసుకునే వాళ్ళకి, ఉన్నవాళ్ళైనా లేనో కొంచెం ఉన్న దాంట్లో చూసి ఇచ్చేవాళ్ళు సెకండ్ జనరేషన్. థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి కంపల్సరీ జాబ్ కావాలి, మనం తిన్నా తినకపోయినా మన పిల్లలు బాగుండాలి అని అనుకున్నారు. థర్డ్ జనరేషన్ అంటే మా జనరేషన్లో. ఆ సెకండ్ జనరేషన్ వాళ్ళు కూడా తల్లిదండ్రులకి, అక్క చెల్లెళ్ళకి కొంచెం కాదు కొంచెమైనా చూసేవాళ్ళు. ఆ రోజుల్లో కొంచెం బాండింగ్ బాగుంది. ఇప్పుడు వచ్చేసరికి అసలు అక్క చెల్లెల తర్వాత చూడటం తర్వాత పక్కన పెట్టు, అసలు పేరెంట్స్ని చూడటాన్ని పట్టించుకోవాలన్న దాచ కూడా ఉండట్లేదు. సంపాదిస్తారు ఎందుకంటే వీళ్ళు కష్టపడి బాగా మంచి చదువులు చదివించారు కదా, ఆ డబ్బులు ఇంకా ఎక్కువ రెట్టింపు చేయాలని తల్లిదండ్రులు పట్టించుకోవట్లా. సరే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది, చాలామంది పట్టించుకోవట్లేదు, కొంతమంది పట్టించుకుంటున్నారు. మనం ఇంకా ఒకటి ఆలోచించుకోవాలి. ఈ జనరేషన్ తల్లిదండ్రులు మనం ఎలా చదివించాము, వాళ్ళకి ఒక దారి చూపించాము, మంచిగా వెళ్ళమని చెబుతారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని మంచి మార్గంలో వెళ్ళమనే చెప్తారు. ఇట్లా బారుగా వెళ్ళరా బాగుంటుంది రూట్ అని చెప్తే, నేను పక్కకు పోతా అంటే మనం వాళ్ళ వెనకాల వెళ్ళలేం కదా. బారుగానే వెళ్తున్నాడు అనుకుంటాం, పక్కకి వెళ్తానే అనుకోము. మంచిగా ఉండాలి ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు. కానీ ఇప్పుడు పిల్లలు పేరెంట్స్కి ఎదురు చెప్పడాలు ఎక్కువైపోయినాయి. ఎదురు చెప్పడం ప్రతి ఒక్కదానికి, చదివించావులే, ఎవరి కోసం చదివిస్తావు అంటే ఆ డబ్బులు మేము ఉంచుకుంటాం, మాకు రావా, ఎందుకు అంతా మీడియా ప్రభావం, పరిస్థితుల ప్రభావం, బయట ప్రభావం. కానీ ఈరోజు పిల్లలు అసలు మాట వినట్లేదు. అందుకని తల్లిదండ్రులకు ఒకటే రిక్వెస్ట్, మీ ముందు ఆ రోజుల్లాగా ఆరోగ్యాలు లేవు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఆరోగ్యం పాడైపోతుంది. అది కాక మిమ్మల్ని నమ్ముకొని మీ పేరెంట్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు అయిపోయి ఉన్నారు, వాళ్ళని కొంచెం చూసుకోవాలి. 2, ఇంట్లో భార్యాభర్తలు ఈ రోజులను బట్టి ప్రతి వాళ్ళకి షుగర్లు, బీపీలు అన్నీ ఒకటి ఉన్నాయి. ఇంట్లో మనం ఇద్దరము ఒకరి మీద ఒకరు నమ్ముకొని భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవాలి. కాబట్టి పిల్లల్ని చదివించాం కాబట్టి ప్రేమను ఎక్కువ చూపించొద్దు, తర్వాత బాధపడొద్దు. ఎంతవరకు చూపించాలో అంతవరకే. వాళ్ళకి తెలుసు, ఈ జనరేషన్ వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు. కాబట్టి మన ఆరోగ్యము, మన నమ్ముకున్న పేరెంట్స్, వాళ్ళని చూసుకోండి. మన పిల్లలు ఏదో పెడతారు చేస్తారని మనం అనుకోవద్దు. వాళ్ళని చదివించి పక్కకి పెట్టకపోతే చూడరు అసలు. ఈ రోజుల్లో చూసేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళ ఫ్యామిలీలు ఏంటో వాళ్ళేంటో అది వేరేలాగుంది. ఈ రోజుల పిల్లల్ని నమ్మొద్దు. మీరు ఆరోగ్యం చూసుకోండి, మీ పేరెంట్స్ చూసుకోండి. ఎవరి పిల్లల్ని ఎవరు వదిలేయం కదా, చూస్తాం కాబట్టి ఎక్కువ వాళ్ళు ఏదో మనకు చేస్తారని ఆశించొద్దు. ఆరోగ్యాలు మంచిగా చూసుకోండి. ఈసారి రిబెట్లో ఇంకా చెప్తా పిల్లల గురించి.